నెల్లూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులు చేస్తున్న ధర్నాకు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సంఘీభావం తెలియచేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంకటేశ్వరపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో వస్తువులను ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తనిఖీ చేశారు. కళాశాలలో విద్యార్థులకు అందుతున్న తాగునీరు, మరమ్మతులకు గురైన ఆరో ప్లాంట్ ను పరిశీలించారు. పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు భద్రత కరువైందని, కనీసం ఫెన్సింగ్ నిర్మాణం చేయకపోవడంతో బయట వ్యక్తులు వచ్చి ఇక్కడ తిష్టవేసి అసాంఘిక కార్యకలాపాలకు కళాశాలను అడ్డగా మారుస్తున్నారని విద్యార్థులు చంద్రశేఖర్ రెడ్డి వద్ద తమ దుస్థితిని తెలియజేశారు. హాస్టల్లో ఫుడ్ కానీ బాగాలేదు సార్. అవును సార్, అవును సార్. అలా కాలేజ్ మేనేజ్మెంట్ కూడా బాగాలేదు సార్. మళ్ళీ క్లాస్లో అలా సీలింగ్ అంతా కింద పడిపోతా ఉన్నాయి సార్. నేను అప్పటికి నేనేం చెప్పానంటే ఒకసారి డిఈఓ గారిని అలానే కలెక్టర్ గారిని రిప్రజెంటేషన్స్ ఇవ్వండి. ఒకవేళ కనుక ప్రాబ్లం రెక్టిఫై అయిపోతే మనకు కావాల్సింది కూడా ఆ పిల్లలకు ఉన్నటువంటి ప్రాబ్లం సాల్వ్ కావడమే కావాలి కాబట్టి మాట్లాడమని చెప్పడం కూడా జరిగింది. అయితే మీరు ఇప్పటికే 3 or 4 times కలెక్టర్ గారి దృష్టికి కూడా మీరు రిప్రజెంటేషన్ ఇచ్చారు, అవునా కాదా? మామూలుగా అయితే ఈ పాలిటెక్నిక్ కాలేజ్ చాలా ప్రెస్టీజియస్ కాలేజ్. చాలా సంవత్సరాల నుంచి మేము చదువుకునేటప్పుడు కూడా ఇది చాలా పాపులర్ కాలేజ్. మరి అలాంటి ఓల్డెస్ట్ ఒక హిస్టరీ ఉన్నటువంటి కాలేజీలో ఇలాంటి పరిస్థితులు ఉండడం అంటే ఎవరికైనా బాధాకరం. ఎందుకంటే గవర్నమెంట్స్ ఏవైనా కూడా లాస్ట్ గవర్నమెంట్ నుంచి కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ బాగుండాలా, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ చదివే పిల్లలకి మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలా అన్నది కాన్సెప్ట్. తద్వారా నాడు నేడులో అనేక రీఫార్మ్స్ కూడా జరిగినాయి. మరి ఇలాంటి ప్రెస్టీజియస్ కాలేజెస్కి సంబంధించి ఇన్ని ఇష్యూస్ మీరు పెట్టుకొని ఈరోజు రోడ్డు మీదకి వచ్చినారంటే చాలా సానుభూతి చూపించాల్సినటువంటి విషయం ప్రభుత్వాలు కూడా. సో తప్పకుండా నేనైతే ఒక మాట చెప్తా ఉన్నాను, ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో ఈ ఇష్యూస్ని నేను వ్యక్తిగతంగా కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడతాను. తర్వాత ఎవరితో మాట్లాడితే రెక్టిఫై అవుతాయో కూడా తెలుసుకొని మాట్లాడడం కూడా జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు ఏది కానటువంటి పక్షంలో మేమే ఏదైనా చేయడానికి కూడా ప్రయత్నిస్తాం. ఇమ్మీడియట్గా వాటర్ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయడానికి కానీ అట్లా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే రెక్టిఫై చేయిస్తాం. ఓకేనా? నేను మళ్ళా మీకు చెప్పడం ఏంటంటే మీ పేరెంట్స్ కూడా పాపం చాలా దూరంలో కొంతమంది ఉంటారు, కొంతమంది స్థానికంగా ఉంటారు. మీరు కష్టపడి చదువుకుంటే మీ భవిష్యత్తు బాగుంటుందని వాళ్ళు ఆశిస్తారు. సో మీరు ఈ సమస్యని మాకు చెప్పినారు కాబట్టి మేము తీసుకెళ్తాం. మీరు ప్రశాంతంగా ఉండి చదువుకోండి. రేపటి నుంచి ఒక 1 week ఆగిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలవడం కూడా జరుగుతుంది. కొంచెం ఏదన్నా మూమెంట్ కనుక ఉంటే ఓకే, లేనప్పుడు ఎలా చేయాలో కూడా మీకు చెప్తాం. మీరు ప్రస్తుతానికి పాపం ఇలా ఎండల్లో నిలబడడం, రోడ్డు మీదకి వచ్చి ఇంత బాధలు పడడం అన్నదాన్ని మీరు పక్కన పెట్టేసేసి రేపు నేను చదువుకుంటా కనుకుంటే మీ సమస్యని మేము చూసుకుంటాము. మేము చేయలేని పక్షంలో మళ్ళీ ఏం చేయాలా కొన్ని చేస్తాం, వాళ్ళు చేయకుండా కొన్ని చేస్తాం. మళ్ళీ మీతో మాట్లాడడం కూడా జరుగుతుంది. ఓకేనా? అందరూ కనుక కష్టపడి చదివితే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో ఈ ఎన్విరాన్మెంట్ ఇలాంటి సమస్యలు ఇవన్నీ ఉన్నప్పుడు చదువుకోవడం కూడా కష్టమే, ఇబ్బంది పడతారు. మీరు మంచి ఎంట్రన్స్ రాసి వచ్చి ఉంటారు కదా, మంచి కాలేజ్ కదా ఇది, వచ్చి మంచి ర్యాంకులు వచ్చి ఉంటాయి. కాబట్టి మీకు అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయడానికి చూడడం జరుగుతుంది. ఓకేనా? అట్లే ఎం గీత సార్. నేను ఇక్కడ లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను సార్, ఫస్ట్ ఇయర్ పాలిటెక్నిక్. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఇయర్ జాయిన్ అప్పుడు కొంచెం వాటర్ బాగున్నాయి సార్. నెక్స్ట్ ఇయర్కి వచ్చాక చూడండి నార్మల్ వాటర్ ఇలా ఉంది, ఇక్కడ వచ్చిన వాటర్ ఇలా ఉంది సార్.
వీటిని తాగడం ఎలానో మాకు తెలియటం లేదు సార్. నెక్స్ట్ హాస్టల్లో కూడా ఫుడ్ మేనేజ్మెంట్ బాగాలేదంట సార్. చాలామంది ఫుడ్ బాగాలేక ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్స్లో కూడా జాయిన్ అయ్యి ఉన్నారు సార్. నెక్స్ట్ ఏంటంటే కాలేజ్ విషయానికి వచ్చేసరికి క్లాస్ రూమ్స్లో కూడా పైన రూఫ్ ఉంటుంది కదా సార్, దానికి పెయింట్ ఊడి పడిపోవడం కానీ అక్కడ కొంచెం నెర్లిచ్చి దాంట్లోంచి వాటర్ వచ్చేసి క్లాస్ రూమ్ అంతా కొంచెం రచ్చుగా అయిపోతుంది సార్. మేము రాలేకపోతున్నాం. నెక్స్ట్ ఏంటంటే హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు అసలు ఉండలేకపోతున్నాం సార్. మా మీద కూడా రెయిన్ పడుతుంది. ఆ రెయిన్ వల్ల మేము చాలా టైమ్స్ కూడా వెనక్కి వెళ్ళిపోయాం సార్. నెక్స్ట్ అదే రెయిన్ వల్ల వాల్టేజ్ వచ్చి కాలేజ్ మొత్తం మీద ఎలక్ట్రిసిటీ లేదు సార్. అసలు పవర్ ఆఫ్ అయిపోయింది. ల్యాబ్స్ కూడా మేము చాలా రోజుల నుంచి షట్ డౌన్ చేసేస్తున్నాం సార్. ఇప్పుడు మాకు ల్యాబ్స్ యూజ్ చేసుకోవాలన్నా కూడా పవర్ సిటీ లేదు సార్ అసలు. అందువల్ల మాకు కొంచెం పవర్ అనేది కూడా చాలా కాబట్టి మాకు కొంచెం పవర్ అనేది కూడా కొంచెం ఫాస్ట్గా రావాలనుకుంటున్నాం సార్. నెక్స్ట్ ప్రిన్సిపల్ సార్ కూడా ఈ మధ్య చేంజ్ చేశారు పవర్. మళ్ళీ రెయిన్స్ వల్ల వాల్టేజ్ వచ్చి మళ్ళీ పోయింది సార్ ఫ్యూజ్. దానివల్ల మాకు పవర్ అనేది కొంచెం కావాలి సార్. నెక్స్ట్ ఈ గ్రాస్ అనేది కట్ చేయకపోవడం వల్ల కాలేజ్ మొత్తం పాములు తిరుగుతున్నాయి సార్. స్నేక్స్ క్లాస్ రూమ్స్లో కూడా పాములు ఉన్నాయి సార్. నెక్స్ట్ కోతులు అనేవి కూడా కొంచెం వస్తున్నాయి సార్. మా లంచ్ బాక్సెస్ అండ్ అవన్నీ కూడా తీసుకెళ్ళిపోతున్నాయి సార్ కోతులు అన్నీ వచ్చి. సాయి చరణ్ సార్. నేను గవర్నమెంట్ పాలిటెక్నిక్ హాస్టల్లో చదువుకుంటున్నాను సార్. హాస్టల్లో వాటర్ ఫెసిలిటీ అసలు బాగాలేదు సార్. అండ్ ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు లేకపోవడం వల్ల బయట నుంచి అవుటర్స్ వచ్చి తాగి గొడవలు చేయడం, మమ్మల్ని ఆడుకోకపోవడం జరుగుతుంది సార్. అండ్ హాస్టల్లో మేనేజ్మెంట్ బాగాలేదు సార్. హాస్టల్లో ఫుడ్ ఫెసిలిటీ అసలు బాగోట్లేదు సార్. నైట్ టైం అక్కడి నుంచి నడుచుకొని రావడానికి మాకు లైట్స్ కూడా లేవు సార్. అసలు దీని మీద మాకు పరిష్కారం కావాలి సార్. మాకు అందుకని సార్ మాట్లాడడం వచ్చారు. పేరు పునీత్ సాయి సార్. నేను గవర్నమెంట్ పాలిటెక్నిక్లో చదువుతున్నాను. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ లేదు సార్. అంతేకాకుండా ఒక 3 డేస్గా 5 డేస్గా ఇక్కడ కాలేజీలో కూడా వాటర్ లేవు సార్. అసలు తాగడానికి కూడా వాటర్ లేవు సార్. హాస్టల్లో కూడా వాటర్ ఫెసిలిటీ అంత బాగలేవు. ఆ వాటర్తో మమ్మల్ని స్నానం చేయమంటున్నారు. మేము ఎలా చేయాలి? ఫుడ్ బాగట్లేదు. ఫుడ్లో పురుగులు వస్తున్నాయి. కాంపౌండ్ వాళ్ళు లేదు. గొడవ అన్న వాళ్ళు బయట వాళ్ళు వచ్చి డ్రింక్ చేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు. క్రికెట్ ఆడడానికి లేదు, గేమ్స్ ఆడడానికి లేదు. మమ్మల్ని సైడ్గా పక్కకి వెళ్ళిపోమంటున్నారు. మేము ఇంకేం ఆడుకోవాలి? ఇక్కడ మాకు ఇంకో గ్రౌండ్ కూడా లేదు. థ్యాంక్ యూ. నెల్లూరు నగరం కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏ విధంగా ఉన్నాయి అన్నదానికి ఒక మచ్చుతునకగా నేను ఈరోజు మీ ముందుకు రావడం కూడా జరిగింది. నెల్లూరు నగర నియోజకవర్గంలోనే అనేక ఇన్స్టిట్యూషన్స్ ఈరోజు ఇదే పరిస్థితి ఉంది. నారాయణ గారికి కానీ మంత్రి నారా లోకేష్ గారికి కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు ఈరోజు ఒక్క విఆర్ హై స్కూల్నో లేకపోతే ఇంకొక దానికో నా దగ్గర డబ్బులు ఉన్నాయి, లేకుంటే నేను కొన్ని వేల కోట్లు వేరే వాళ్ళకి పన్నులకు ఇచ్చినాను, వాళ్ళందరికీ కూడా కాంట్రాక్ట్ వర్క్స్ ఇచ్చినాను కాబట్టి సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఇచ్చినారని చెప్పి 1 or 2 ఇన్స్టిట్యూషన్స్ని పబ్లిసిటీ కోసం మీరు వాడుకుంటున్నారే తప్ప, మీకు గనక చిత్తశుద్ధి ఉంటే ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఈ ఆంధ్ర రాష్ట్రంలో కానీ, ఈ జిల్లాలో కానీ, నెల్లూరు నగర నియోజకవర్గంలో కానీ ఎన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఎంతమంది పిల్లల కన్నీటి బాధలు ఉన్నాయో మీకు అర్థమవుతా ఉందని నేను అడుగుతా ఉన్నాను నారాయణ గారిని కానీ మంత్రి లోకేష్ గారిని కానీ. నేను ఇంతకుముందు కూడా అనేకమైనటువంటి సందర్భాల్లో ఏ ఇష్యూ మాట్లాడినా కూడా ఎవిడెన్స్ లేకుండా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. అందులో బోర్డ్స్ కానీ, అలానే వాష్రూమ్స్ కానీ, ఫ్యాన్లు కానీ, లైట్లు కానీ, అలానే కిచెన్ సెట్స్ కానీ, ఎవ్రీథింగ్ అంతా కూడా వారికి కావాల్సినటువంటిది సుమారుగా ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్కి సగటున ₹1 కోటి ఖర్చు పెట్టి ప్రతి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కూడా అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి ఘనత మనం జగన్మోహన్ రెడ్డి గారిని చూసినాం. ఫస్ట్ ఫేజ్ మనం కంప్లీట్ చేస్తున్నాం 20,000 స్కూల్స్ని. సెకండ్ ఫేజ్లో ఉన్నటువంటి 18,000 స్కూల్స్ సుమారుగా 80% వర్క్స్ కంప్లీట్ అయినాయి. థర్డ్ ఫేజ్లో ఉన్నటువంటి ఇటువంటి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా థర్డ్ ఫేజ్లో కంప్లీట్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ కూడా మనం థర్డ్ ఫేజ్ మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈ రోజు ఈ పిల్లల యొక్క కన్నీటి గాథను చూస్తామంటే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఇది ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్. మేము చదువుకునేటప్పటి నుంచి కూడా ఈ పాలిటెక్నిక్ కాలేజీకి ఒక మంచి పేరు ఉండేది. ఇప్పటికి కూడా ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీకి ఆంధ్ర రాష్ట్రంలోనే నెల్లూరు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అంటే అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఇక్కడ చదువుతున్నటువంటి ఈ స్టూడెంట్స్ అందరూ కూడా, మెరిట్ ద్వారా సెలెక్ట్ అయినటువంటి ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ రోజు పడుతున్నటువంటి బాధ, కనీస మౌలిక సదుపాయాలు లేకుండా పోవడం. వాటర్కి వచ్చేటప్పటికి ఇంకొక వాటర్ ఉంటుంది. వాటర్ వాళ్ళు తాగేటువంటి వాటర్ ఇది మామూలు వాటర్ ఇది. సో ఇటువంటి వాటర్ని వాళ్ళు తాగుతూ ఉన్నారు, ఇటువంటి వాటర్ని వాళ్ళు స్నానాలు చేస్తూ ఉన్నారు, ఇటువంటి వాటర్ని వాళ్ళు యూజ్ చేయడం వల్ల వారందరికీ కూడా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఫుడ్ కూడా ఈ వాటర్తోనే ఫుడ్ చేయడం వల్ల వారందరికీ కూడా ఫుడ్ పాయిజన్ అయ్యి చాలామంది అనారోగ్యం పాలైనటువంటి పరిస్థితి. ఎవరైనా చెప్పండి నారాయణ గారు,
లేకుంటే లోకేష్ గారు మీరు చెప్తా ఉంటారే మా పిల్లల్ని కూడా ఇలానే చదివించాలని, ఈ వాటర్ని మీరు తాపిస్తారా? ఈ వాటర్ని తాపించగలమా? అదేవిధంగా ఫుడ్ కూడా లోపల ఫుడ్ సరిగా లేదని బాధపడుతూ ఉన్నారు. అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు లేక బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ మందు తాగి ఆ మందు బాటిల్స్ అన్ని కూడా అక్కడ పడేసి ఆడపిల్లలు కనుక అక్కడ తిరుగుతూ ఉంటే వారిని బెదిరించేటువంటి పరిస్థితి. అవుటర్స్ వచ్చి లోపల గేమ్స్ ఆడుతూ ఉంటే వీరిని గేమ్స్లో పార్టిసిపేట్ చేయకుండా వీళ్ళని కొట్టి తరివేసేటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఇప్పటికే 3 నుంచి 4 సార్లు కలెక్టర్ గారిని కానీ మిగతా ఆఫీసర్స్ అందరినీ కలిసి కూడా వారి రిప్రజెంటేషన్ అటువంటి పరిస్థితి. మిగతా ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. వీరికి కనుక న్యాయం జరగకపోతే తప్పకుండా కూడా ఈ వాటర్ ఫెసిలిటీ ఏదైతే ఇటువంటి పరిస్థితులు ఉన్నాయో దీని మీద కనుక వాళ్ళ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోకపోతే 1 వీక్ లోపల వీళ్ళకి ఆల్టర్నేటివ్గా ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఆలోచించి ఆ వాటర్ని ప్రొవైడ్ చేయించడం కూడా జరుగుతుంది. మిగతావి కూడా కనుక వాళ్ళకి కనుక కంప్లీట్ కాకపోతే ఏ విధంగా ఫైట్ చేయాలన్న దాన్ని బట్టి మిగతా వాళ్ళతో కూడా మాట్లాడి ముందుకెళ్ళడం కూడా జరుగుతుంది.